Audio Jungle. పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో ఘనంగా 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం. జిల్లాలో హోంగార్డ్ అధికారుల సేవలు ప్రశంసనీయం. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఐపీఎస్ 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సాయుధ దళ ముఖ్య కార్యాలయము వద్ద గల పరేడ్ మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఒక భాగమై పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు. శాంతిభద్రతలు, ప్రజలకు రక్షణ కల్పించడంతో బాధ్యతయుతమైన సేవలు అందించడంతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఎన్నికల బందోబస్తులో అప్పగించిన బాధ్యతలు నిబద్ధతతో నిర్వహించారని అన్నారు. నిత్యం క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసుల ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. హోంగార్డుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐలు రామ్ నిరంజన్, శేఖర్, రామకృష్ణ, రమేష్, ఎస్ఐలు వినోద్, రవికుమార్, రాజాశేఖర్, ఎం. రవి మరియు జిల్లా హోంగార్డులందరూ పాల్గొన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాలతో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామ్ నిరంజన్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని వాసవి స్కూల్ విద్యార్థులకు శుక్రవారం ఉదయం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులకు జిల్లాలో వినియోగిస్తున్న ఆయుధాలు, బాంబు డిస్పోజల్ సామాగ్రి వాటి వినియోగం గురించి కూడా వివరించడం జరిగింది. పోలీస్ ప్రజలకు అందిస్తున్న సేవలు, అత్యవసర సమయాలలో విద్యార్థులు వినియోగించాల్సిన డయల్ -100 గురించి వివరించారు. నిష్ణాతులు చేత పోలీస్ వారు వినియోగించే ఆయుధాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రామ్ నిరంజన్, బాంబ్ స్క్వాడ్ టీం రమేష్ రాథోడ్, ఆర్మోరర్ రమణ, 345 మంది పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.